హాయ్ ఫ్రెండ్స్, పలంనేర్ లోకల్ బై శంకర్. ఈరోజు ఫ్లమ్మింగ్ వర్క్ అనేది చేశాను. ఎలా ఉందో చూసి వర్క్ కామెంట్ చేయండి. అలానే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. యాసిడ్ వాష్కి పైప్ లైన్ ఎలా పెట్టుకోవాలనేసి చెబుతాను. ఈ ఎంటీఏ థ్రెడ్ డమ్మీ వచ్చి క్లీనింగ్ ప్రాసెస్ పెట్టినాను. ట్యాంక్ క్లీన్ చేసుకునేదానికి గేట్ వాల్ ఆఫ్ చేసుకొని క్లీనింగ్ అనేది చేసుకోవాలి, లేదంటే పైప్ లైన్లో డస్ట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ 2 పైపులు రేజింగ్ పెట్టినాను. ఎంటీఏ థ్రెడ్ డమ్మీలు వేసి వీటిలో మనం యాసిడ్ వాష్ అనేది చేస్తాము. యాసిడ్ వాష్ ఎప్పుడు చేస్తామంటే ఒక 3 ఇయర్స్ అయిందంటే మనకి పైప్ లైన్ లైట్గా సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది, వాటర్ ప్రెషర్ అనేది తగ్గుతుంది. అందుకోసము మనం ముందుగానే ఇలా పైపులు రేజింగ్ అనేది పెట్టుకోవాలి. రేజింగ్ పెట్టుకున్నామంటే అప్పుడు కట్ చేసే పని లేకుండా ఈజీగా యాసిడ్ వాష్ అనేది చేసుకోవచ్చు. ఇది వచ్చి ఆశీర్వాద్ 1500 లీటర్ల ట్యాంకు. 3 ఫ్లోర్లకి ఒకే ట్యాంక్ పెట్టాము. ఎక్కువ లాంగ్ బెండ్సే యూస్ చేస్తాను, షార్ట్ బెండ్స్ ఎక్కువ యూస్ చేయను. చూడండి, ప్రెజర్ మనకి బాగా రావాలంటే లాంగ్ బెండ్సే యూజ్ చేయాలి. 99% లాంగ్ బెండ్సే ఉంటాయి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, అలానే ఫాలో చేయండి.